వెల్కమ్ టు షార్ట్ అండ్ సింప్లిఫైడ్. ఈనాడు ఛాంపియన్లో ఓ యోధుడి నిష్క్రమణ అని రఫేల్ నాదల్ యొక్క వీడ్కోల్ గురించి ఒక మంచి ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ యొక్క పూర్తి డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్ళినట్టయితే, స్పెయిన్ ఆటగాడు రఫేల్ నాదల్. టెన్నిస్లో ఇతన్ని క్లే కింగ్గా పిలుస్తారు. క్లే కోర్ట్లో ఇతనికి సుమారు 14 టైటిల్స్ ఉన్నాయి. అంటే ఒకే గ్రాండ్ స్లామ్ని 12 సార్లు, అంటే డజన్కి ఎక్కువగా గెలిచినటువంటి ఒక ఏకైక ఆటగాడు. సో దాదాపు 2 దశాబ్దాలు, అంటే 20 సంవత్సరాల వరకు ఈ యొక్క టెన్నిస్ ప్రపంచంలో తన యొక్క విజయం పరంపరను కొనసాగించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక సముద్రగుప్తుడు, అశోకుడు లాంటి గొప్ప యోధుడిలాగా అన్నట్టు టెన్నిస్లో. సో ఇటువంటి ప్లేయరు తన యొక్క రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అది కూడా ఓటమితో దాన్ని ముగించడం అనేది కొంత బాధాకరం. సో ప్రతి మొదలుపెట్టిన ఆట ముగించాల్సిందే, ప్రతి ఆటగాడు కూడా రిటైర్డ్ అవ్వాల్సిందే. సో అందులో భాగంగానే కాలగమనంలో తప్పదు ఇట్లాంటి. సో అత్యంత విజయవంతమైనటువంటి యొక్క కెరీర్ను అతడు ఓటమితో ముగించాడు. రఫా 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 అంటూ ఆ యొక్క గ్రౌండ్ అంతా కూడా మారుమోగిపోయింది. సో 38 ఏళ్ళ వయసు ఉన్నటువంటి నాదల్ తన యొక్క కెరీర్లో 22 గ్రాండ్ స్లామ్స్ టైటిల్ని గెలుచుకున్నాడు. ఒక ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ని 14 సార్లు గెలిచాడు. సో అందుకని అతన్ని క్లే కింగ్ అంటారు. క్లే అంటే మట్టి మీద టెన్నిస్ కోర్టులు డిఫరెంట్గా ఉంటాయి. సింథటిక్ కోర్టులని, గ్రాస్ కోర్టులని, క్లే కోర్ట్స్ అని డిఫరెంట్ కోర్ట్స్ ఉంటాయి. ఇందులో మట్టి కోర్టులో ఇతనికి తిరుగులేదు అన్నట్టు. ఇప్పటి వరకు 14 టైటిల్స్ని గెలిచాడు అన్నట్టు. సో ఒక్క గ్రాండ్ స్లామ్ని డజన్కి పైగా గెలిచినటువంటి ఒక గొప్ప ప్లేయర్ ఇతను. తన యొక్క వీడ్కోల్లో అతను మాట్లాడినటువంటి ఒక మాటలు చాలా ఉద్విగ్నంగా ఉంటాయి. సో టైటిళ్ళు, నంబర్లు అందరికీ తెలిసినవే, కానీ మలోర్కాలో ఓ చిన్న గ్రామం నుండి వచ్చిన ఓ మంచి మనిషిగా నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా. చూడండి, ఇంత పెద్ద ఆటగాడు అసలు తన యొక్క ప్రసంగంలో ఎంత చిన్న వ్యక్తిలా మాట్లాడుతున్నాడు చూడండి. ఒక చిన్న మలోర్కా అనే గ్రామంలో పుట్టి అక్కడ నుండి వచ్చినటువంటి ఒక చిన్న, అంటే ఒక మంచి మనిషిగా నన్ను అందరూ గుర్తుపెట్టుకుంటే చాలు అని కోరుకుంటున్నాడు. చిన్నప్పుడు కలలు కన్నా, ఆ కలలను నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డా. నేను అదృష్టవంతుణ్ణి. అవును, కొందరు ఎంతో కష్టపడతారు, వారి కలలను నెరవేర్చుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తారు, కానీ ఒక్కోసారి అదృష్టం వారిని వరించదు, పరాజితులుగానే మిగిలిపోతూ ఉంటారు. కానీ ఇతనికి అదృష్టం వరించింది, ఆ యొక్క శక్తి తోడైంది, తన యొక్క పట్టుదల అన్ని తోడై అతను విజేతగా నిలిచాడు. నేను టెన్నిస్ ఆటలో అలసిపోలేదు, కానీ దేహం ఇంకెంత మాత్రం ఆడనంటుంది. కాబట్టి పరిస్థితిని నేను అంగీకరించాలి. నేను ఊహించిన దానికన్నా ఎక్కువ కాలమే ఆడా. జీవితానికి నాకు మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు అని నాదల్ తన యొక్క చివరి ప్రసంగంలో మాట్లాడడం జరిగింది. సో ఇటువంటి ఉద్విగ్న పరిస్థితుల్లో నిజంగా దుఃఖంగా అనిపిస్తుంది. చివరిగా అభిమానులకు అభివాదం చేస్తూ కోర్టు నుండి నిష్క్రమించాడు క్లే కింగ్ రఫేల్ నాదల్, స్పెయిన్కి చెందినటువంటి ఒక టెన్నిస్ ఆటగాడు. సో మన జీవితాలకు కూడా ఇటువంటి విజయగాథలను ఒకసారి అన్వయించుకుంటే, ఎక్కడో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవ్వడానికి చిన్న చిన్న గ్రామాల నుండి వస్తూ ఉంటారు. వారి యొక్క శ్రమ, అదృష్టం రెండు కలిసి వస్తే ఒక మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. వారి యొక్క కెరీర్లో ఉన్నతమైనటువంటి శిఖరాలని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, రఫేల్ నాదల్ని స్ఫూర్తిగా తీసుకోండి, మంచి ఆట ఆడండి, మీ యొక్క ఆటను కూడా మంచిగా ముగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.